ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. నేను మొన్న మన ఛానెల్‌లో ఒక వీడియోనైతే పోస్ట్ చేశాను. ప్రదోష దీపం గురించి. సో, ఆ వీడియోలోని ప్రదోష దీపం ఎప్పుడు పెట్టుకోవాలి? ఎన్ని రోజులు వెలిగించాలి? ప్రదోష దీపం అసలెందుకు వెలిగించుకోవాలి? అలానే పాటించవలసిన నియమాలేంటి? ఇలా అన్ని విషయాలని కూడా కవర్ చేస్తూ నేను ఒక వీడియోనైతే పోస్ట్ చేశాను. అయితే ఆ వీడియోలో లాస్ట్‌లో చెప్పాననమాట. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఖచ్చితంగా మీ అందరికి కూడా నేను రిప్లై ఇస్తాను. అక్కడ రిప్లై ఇవ్వకపోయినా కూడా వీడియో రూపంలో అయినా కూడా మీ అందరికీ క్లియర్‌గా మళ్ళీ ఒక వీడియో చేస్తూ రిప్లై అయితే ఇస్తానని చెప్పాను. సో, దానికైతే కొన్ని డౌట్స్ అంటే కొంతమంది కామెంట్స్ అయితే వచ్చాయండి. సో, ఆ కామెంట్స్ చదువుతూ ఆ పేర్లు కూడా చదువుతూ మీ అందరికీ అయితే ఈరోజు నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఈ డౌట్ ఉండేవాళ్ళు ఇంకొంతమంది ఉండొచ్చు. వాళ్ళకి కూడా ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని ఒకే ఒక కారణంతో నేను ఇలా ఒక వీడియో రూపంలో అందిస్తున్నాను. సాధారణంగా ప్రతి వీడియోకొచ్చిన కామెంటు అక్కడే రిప్లై ఇచ్చేస్తూ ఉంటాను. కానీ ఈ ప్రదోష దీపం అనేది చాలా ముఖ్యమైనదండి. ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది. ఎక్కువ అసలు ఎలాంటి పెద్ద పెద్ద నియమాలు గాని ఏమీ లేవు. ఖర్చుండదు. ఒక రూ. 10 కూడా అవ్వదు. రోజుకి రూ. 5 కూడా అవ్వదు. ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఉంటే చాలు. ఖర్చు లేకుండా చక్కగా వెళ్లి దీపం వెలిగించుకొని రావచ్చు. సో, అందుకే అందరూ చేసుకోవాలని ఒకే ఒక కారణంతో వీడియోనైతే చేశాను. అండ్ అలాగే డౌట్స్‌కి కూడా మీకు కామెంట్స్‌కి రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఫస్ట్ కామెంట్ అయితే నాకొచ్చింది. సౌజీ వ్లాగ్స్ 87 అని వచ్చిందండి. సో, వారు ఏమని అడిగారంటే, మధ్యలో బ్రేకొస్తే కంటిన్యూ చేయొచ్చా అని అడిగారు. సో, నేను చెప్పాను ఆల్రెడీ అందులో. ఒకవేళ పీరియడ్స్ ఏమైనా వచ్చి బ్రేకొస్తే, ఆ రోజులు వదిలేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు డేస్ అని చెప్పాను. అండ్ అలాగే ఎవరైనా ఊరు వెళ్ళాల్సొచ్చినా కూడా అక్కడేమైనా మీకు శివాలయం ఉంటే, ఆ శివాలయంకి వెళ్ళిపోండి. పర్వాలేదు మనకు కౌంట్ వచ్చేస్తుంది. ప్రతిరోజు ఒకే శివాలయంకి వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను. అయినప్పటికీ మనకి శివాలయం అక్కడ అందుబాటులో లేదు. మనం వెళ్ళలేకపోయామనుకుంటే బ్రేక్ వచ్చినా కూడా కంటిన్యూ చేయొచ్చు. సెకండ్ డే బ్రేక్ మాత్రం రాకూడదు. ఓకేనా సౌజీ గారు, సౌజీ బ్లాగ్స్ గారు. మీ డౌట్‌కి నేను క్లియర్ చేశాననే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకళ్ళొచ్చేసి మౌనిక 96 అని వచ్చిందండి. వారేమని అడుగుతున్నారంటే, డైలీ హెడ్ బాత్ చేయాలా అండి? 44 డేస్ కూడా అని అడిగారు. డైలీ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదండి. మనం నార్మల్‌గా నిత్య దీపం పెట్టినప్పుడు లేదా మనం పూజ చేసుకునేటప్పుడు ఎలా అయితే మనం హెడ్ బాత్ చేసి చేసుకుంటామో, ఆ రోజుల్లోనే మీరు చేసుకోవచ్చు. మిగిలిన రోజుల్లోని మీరు హెడ్ బాత్ చేసి కంపల్సరీగా వెళ్లి దీపం వెలిగించాలని ఏమీ లేదు. హెడ్ బాత్ చేయకుండా కూడా హ్యాపీగా వెళ్లి శివాలయంకి వెళ్లి దీపం అయితే వెలిగించుకోవచ్చు. అందులో మీకు ఎలాంటి డౌట్ కూడా లేదు. ఎవ్వరు చెప్పినా కూడా మీరు అలాంటివి ఏం పట్టుకోకండి అస్సలు. శివయ్యకి మనం ఎలా అయినా చేయొచ్చు. ఎంత నిర్మలమైన మనసుతో చేస్తున్నాం, ఎంత భక్తితో చేస్తున్నాం అనేదే ముఖ్యం గానీ, ఇవన్నీ కూడా ముఖ్యమైతే కాదు. సరేనా? మీ డౌట్ కూడా నేను క్లియర్ అయిందని అనుకుంటున్నాను. స్వరూపారెడ్డి గారు చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. శివయ్య తండ్రి అందరిని చల్లగా చూడాలి అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ స్వరూప గారు. ప్రతి వీడియోకి కూడా మీరు నాకు కామెంట్‌కి రిప్లై ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కామెంట్స్ చేస్తూ ఉంటారు. తర్వాతొచ్చేసి రమ్యశ్రీ అడిగారు. ఆహ్ ఓకే. వీక్లీ వన్స్ అయినా వీడియో పెట్టమని అడిగారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా సరే వీడియో పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను. గుడ్ కంటెంట్ ఉన్న వీడియో ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావాలనుకుంటే తీసుకొస్తాను. ఏదో నా స్వార్థం కోసం నాకేదో డాలర్స్ వస్తాయనో, నాకేదో ఇన్‌కమ్ జనరేట్ అవుతదనో కాకుండా మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతదనుకుంటే మాత్రం నేను రిప్లై అదే ఐ మీన్ వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా? అండ్ ఇంకా ఎవరడిగారు? ఆహ్ లావణ్య గారు అడిగారండి. మా దగ్గర గుడిలో ఈవినింగ్ టైంలో అభిషేకం చెయ్యరు అని అడిగారు. అభిషేకం చెయ్యకపోయినా పర్వాలేదండి. అభిషేకం చేసినా, చెయ్యకపోయినా వెళ్ళి మనం జస్ట్ అలా దీపం పెట్టుకొని వచ్చేస్తే సరిపోతుంది. అంతే ఇంకేం అక్కర్లేదు. తర్వాతొచ్చేసి తోట శ్రీదేవి గారు ఒక మంచి కామెంట్ పెట్టారు. ఎవ్రీ వీడియోకి నాకు అరౌండ్ 6000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి ఆవిడ ప్రతి వీడియోకి కూడా నాకు కామెంట్ పెడుతూనే ఉంటారు. టాప్ హైలైటెడ్ కామెంట్స్‌లో ఎవరైనా పేరుంది అంటే అది తోట శ్రీదేవి గారు. నేను చాలా సార్లు వీడియోస్‌లో చెప్పాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. పర్సనల్‌గా కూడా మీరు ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టకపోయినా కూడా
మీరు అడుగుతూ ఉంటారు, "ఏమైంది ధన గారు వీడియో పెట్టలేదు. ఏమైనా హెల్త్ ఇష్యూనా లేకపోతే ఫ్యామిలీలో అంతా ఓకేనా?" అని చెప్పి అడుగుతూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తర్వాతొచ్చేసి స్వాతి గారు అడిగారు, "అక్క ప్రదోషకాలం అంటే ఎప్పుడు?" ప్రదోషకాలం అంటే ఈవినింగ్ టైంలో మనం చేసుకోవచ్చండి. 5:30 తర్వాత 5:30 నుండి 7:30 లోపు మీరు చేసుకోవచ్చు. చక్కగా ప్రదోషకాలం అంటే ఈవినింగ్ టైంలో మనం చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో చేయకూడదా అని అడిగారు భవానీ గారు. భవానీ విసనగిరి అని ఉందండి. భవానీ గారు అడిగారు, "ఇంట్లో చేయకూడదా అండి" అని. ఇంట్లో చేసుకున్నది ప్రతిరోజు మనం పూజ చేసుకుంటాం, నిత్య దీపం పెట్టుకుంటాము. నేను మెయిన్ కాజ్ ఏం చెప్పానంటే, డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. మనకి మనము బద్ధకించకుండా ప్రతిరోజు గుడికి వెళ్ళాలి అనే నియమం పెట్టుకోవాలి. అందరం మన హిందువులందరం కూడా. గుడికి వెళ్ళాలి. అండ్ ఆ టైంలో అట్‌లీస్ట్ మనం వాకింగ్ చేసినట్లుంటుంది. ఆ ఒక్కరోజు, ఆ ఒక్క 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మన బాడీలో చాలా చేంజెస్ ఉంటాయి. ఓం నమః శివాయ అనే నామం ఏదైతే ఉందో అది మన హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. ఓం నమః శివాయ అనేది మనం నాభి నుండి చెప్పుకుంటే గనక ఖచ్చితంగా మన బాడీలో చాలా చేంజెస్ ఉంటాయి. సో, అందుకని చెప్పేసి గుడికి వెళ్లి చేసుకోండి అని చెప్పాను. ఇంట్లో చేసుకునేది ఎప్పుడు చేసుకుంటాం. గుడిలో ఉండే మనకి ఆ వాతావరణం అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. మన హెల్త్‌కి కూడా అది చాలా మంచిది. మెయిన్‌గా మనకి మెంటల్ పీస్ అనేది దొరుకుతుందనమాట. సో, గుడికెళ్ళి చేసుకోవడానికి మోస్ట్‌లీ ట్రై చేయండి భవానీ గారు. అండ్ తర్వాత ఎక్కడ అని అడిగారు. టెంపుల్ ఎక్కడ అని అనుకుంటాను. ఎక్కడ అని క్వెషన్ మార్క్ పెట్టారు. భాగ్య గారు, మల్లా భాగ్య గారు. ఇది మాకు వైజాగ్‌లోని మద్దిలపాలెం కేఆర్ఎం కాలనీలోని శివాలయం ఉంటుందండి. మీరు రావాలనుకుంటే చక్కగా రావచ్చు. నేను కూడా ఉంటాను ఎవ్రీడే కూడా. అండ్ తర్వాత అర్చన గారు అడిగారు, "అక్క మీరు ఈసారి 16 సోమవారాల పూజ చేస్తారా? చేస్తే వీడియో పెట్టండి." ఇంకా స్టార్ట్ చేయలేదండి. స్టార్ట్ చేస్తాను. ఒక మంచి రోజు కోసం చూసుకున్నాను. ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి 16 సోమవారాల వ్రతాన్నయితే మనసులో అయితే సంకల్పం పెట్టేసుకున్నాను. ఇక నుండి ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి అని చెప్పి. ఆ మంచి రోజు, ఒక రోజు ఏంటి అనేది నేను చూసుకొని ఖచ్చితంగా మీ అందరికీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ రోజు నుంచి మొదలుపెట్టుకోండి ఎవ్వరికి కావాలన్నా కూడా అని చెప్పేసి నేను ముందుగానే చెప్తాను. అండ్ నేను చేసిన వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా? 16 సోమవారాల వ్రతం ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. నిజంగా ఎంత మంచి మార్పు ఉంటుందో మన లైఫ్‌లో అయితే ఎగ్జాంపుల్ నేనే. సో, అది కూడా నేను మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను. తర్వాతొచ్చేసి దివ్య షణ్ము గారు అడిగారు, "ప్రమిద రోజు తీసుకువెళ్ళాలా సిస్? లేక అదే ప్రమిదలో వెలిగించొచ్చా?" అదే ప్రమిదలో వెలిగించొచ్చు. కాకపోతే గుడిలోని వాళ్ళు తీసి పడేయొచ్చు, లేదా అక్కడే ఉంచొచ్చు. మనం చెప్పలేము. రోజు ఒక మట్టి ప్రమిద తీసుకెళ్తే ఏమైంది? చక్కగా మట్టి ప్రమిద ఎంత కాస్టో ఉండదు. లేదు అనుకుంటే ఒక మట్టి ప్రమిద పట్టుకెళ్ళండి ఫస్ట్ రోజు. సెకండ్ డే నుంచి గుడిలో ఉంటే చక్కగా గుడిలోనే వెలిగించేసుకోండి. ఏం కాదు. మ్యాండేటరీ అయితే కాదు. రోజు కొత్తదే తీసుకొని వెలిగించాలని మ్యాండేటరీ అయితే కాదు. ఎలా అయినా మనం చేసుకోవచ్చు. తర్వాత మధ్యలో ఆహ్, మెడలో మాల వేసుకోవాలన్నారు. అలా ఏం లేదండి. నేను ఆ వీడియోలోని ఆహ్, రుద్రాక్ష మాల వేసుకున్నాను. నేను మెడిటేషన్ చేసుకుంటాను. అంటే అక్కడ జపం చేసుకుంటాను. ఓం నమః శివాయ అనే నామాన్ని జపం చేసుకుంటాను కాబట్టి మెడలో వేసుకొని వెళ్తాను. పంచముఖ రుద్రాక్ష మాల చాలా మంచిది. అండ్ మన బాడీకి, మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. వేసుకుంటే వేసుకోవచ్చు. అది కూడా మ్యాండేటరీ కాదు. ఉంటే వేసుకోండి. లేకపోతే లేదు. అది కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ తర్వాత అక్క మా ఇంటి దగ్గర మరకత శివలింగం టెంపుల్ ఉంది. కానీ ఈవినింగ్ టైంలో క్లోజ్ చేసి ఉంటుంది టెంపుల్. మనం వెళ్లి ప్రదక్షిణం చేసి దీపారాధన చేయొచ్చా చెప్పండి అని అడిగారు. శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు హ్యాపీగా చేయొచ్చండి. టెంపుల్ క్లోజ్ ఉన్నా, ఓపెన్ ఉన్నా మనం శిఖరం చూసుకొని, దండం పెట్టుకొని, 3 ప్రదక్షిణలు చేసుకొని, బయట దీపం వెలిగించేసుకున్నా చాలు. శివయ్య అన్నీ చూస్తారు మూడో నేత్రంతోని. ఓకేనా? అండ్ తర్వాతొచ్చేసి దివ్య షన్ను గారు మళ్ళీ అడిగారు. ఆల్రెడీ కామెంట్ ఇంకొక కామెంట్ అండి. "అక్క మా అత్తగారు 3 మంత్స్ బ్యాక్ చనిపోయారు. నేను ఈ పూజ చేయొచ్చా? పంతులు 1 ఇయర్ వరకు చెయ్యొద్దు అన్నారు. సిస్ ప్లీజ్ రిప్లై మీ." హ్యాపీగా చేసుకోవచ్చమ్మా. నేనైతే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తున్నాను. హ్యాపీగా చేసుకోవచ్చని. అండ్ ఒకవేళ మీ ఫ్యామిలీస్‌లోని 1 ఇయర్ వరకు గుడికెళ్ళకూడదనే నియమం గనక ఉంటే మాత్రం, మీరు బయట నుండైనా వెళ్లి దండం పెట్టుకొని ఒక 3 ప్రదక్షిణలు చేసుకొని వచ్చేయండి. దీపారాధన వెలిగించకపోయినా పర్వాలేదు. శివయ్యకి అలాంటివేమీ ఉండదండి.
మనసులో భక్తి. ఎందుకంటే ఒక్కసారి మీరు కాశీ వెళ్ళొచ్చారు అంటే ఖచ్చితంగా అన్నీ మీకు మొత్తం మారిపోతాయి. ఎందుకంటే అవే శవాల్ని ముట్టుకొని అక్కడ దహనం చేస్తుంటే ఆ కార్యక్రమాలన్నిటిలో మనం కూడా పాల్గొని అటునుండటు అలాగే వెళ్ళి శివయ్యని తాకొస్తాం మనం. సో, అక్కడ లేని నియమాలు మనం ఇక్కడ ఎందుకు పెట్టుకోలే? ఎక్కడైనా శివయ్య ఒక్కరే కదా! మీ ఫ్యామిలీస్‌లోని మీ పెద్దవాళ్ళకి ఎవరికీ మీకు అభ్యంతరం లేదు అనుకుంటే చక్కగా వెళ్లి దీపారాధన చేసుకోకపోయినా 3 ప్రదక్షిణలు చేసి శివయ్యని చూస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ వచ్చేసేయండి సరిపోతుంది. ఇవండి ఇప్పటి వరకు వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ అన్నీ చదివాను. అంటే మళ్ళీ అనుకోవచ్చు కామెంట్స్ రాకపోయినా కూడా ఏదో కామెంట్స్ వచ్చేసినట్లుగా మీరేమైనా చెప్తున్నారేమో అని అనుకోవచ్చు. అందుకనే మీ ముందే వాళ్ళ పేర్లతో సహా చదివి చెప్తే మీకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! నా పేరు చెప్పి నా కామెంట్స్ చదివారు అని చెప్పి. ఇన్‌స్టాలో అయితే ఎన్ని డీఎమ్స్ వచ్చి ఇప్పుడు అవి వెతకాలంటే నాకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే నాకు బంచ్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి రోజు కూడా. అంటే ఏదో ఒక దానికి ఈ పర్టిక్యులర్ ఈ వీడియోకనే కాదు. ఏమైనా వాళ్ళకి డౌట్ ఉన్నా కూడా నన్ను అడుగుతూ ఉంటారనమాట. సో, అందులో వెతకాలంటే చాలా కష్టమండి. నాకు అక్కడ కూడా నాకు మెసేజెస్ అయితే వచ్చాయి. ప్రదోష దీపం గురించి కొన్ని డౌట్స్. ఆల్మోస్ట్ నేను వీడియోలోని అన్ని డౌట్స్ క్లియర్ చేశానండి. మీకు హ్యాపీగా అక్కడైతే మీరు అన్నీ చూసుకోవచ్చు ఆ వీడియోలోని. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఒక్కసారి ఈ వీడియోని కూడా చూడండి. ఇంకా మీకు డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకా మీకు డౌట్స్ ఉండిపోయి అనుకుంటే అగైన్ మళ్ళీ కామెంట్ చేయండి. అగైన్ మళ్ళీ కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకు అంటే ఈ ప్రదోష దీపం అనేది చాలా మంచిది. లైఫ్‌లో వచ్చిన చేంజెస్ మాత్రం మీకు ఇంకసలు చెప్పక్కర్లేదు. ట్రాష్ అంతా తీసి పడేస్తారండి శివయ్య. నిజంగా మన చుట్టుపక్కల గాని, మనలో గాని ఏదున్నా కూడా మొత్తం డస్ట్‌బిన్‌లో ఏసినట్టు ఏసేస్తారు. మన చుట్టుపక్కలంతా టాక్సిక్ అంతా పోతుంది. అండ్ మన లైఫ్‌లోని మంచి చేంజెస్ ఉంటాయి. చాలా బావుంటది. నిజంగా నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా! సో, వెళ్ళండి. నేను పర్టిక్యులర్ ఈ టెంపుల్‌కే వెళ్ళమని చెప్పట్లేదు. మీరు ఏ టెంపుల్‌కైనా వెళ్ళండి. మీకు దగ్గరలో ఉన్న టెంపుల్‌కి వెళ్ళండి. చక్కగా దీపం పెట్టుకొని రండి. మార్పు మళ్ళీ మీరే నాకు స్వయంగా కామెంట్ చేసి చెప్తారు. అప్పుడు కూడా నేను పేర్లతో సహా అందరికి కూడా నేను ఇలానే వీడియో చేసి చెప్తాను. ఓకేనా? అండ్ మోస్ట్‌లీ మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేశాననే అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీ మంత్ లాగే మీ అందరికీ కూడా నేను అమెజాన్‌లోని సేల్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో, ఈ మంత్‌లో కూడా సేల్ ఉందండి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అనేది ప్రెజెంట్ లైవ్ అయింది అమెజాన్‌లో. అప్ టు 80% వరకు టాప్ బ్రాండ్స్ మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి. సో, ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక 5 ప్రొడక్ట్స్ చూపిస్తాను. ఈ 5 ప్రొడక్ట్స్‌లో మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే గనుక లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీకు నచ్చి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే కొనుక్కోండి. లేకపోతే లేదు. ఓకేనా? జస్ట్ ఈ పార్ట్ వరకు మీకు నచ్చకపోతే కూడా స్కిప్ చేసి బ్యాక్‌కెళ్ళిపోండి వీడియో. ఇక్కడ వరకు మాత్రం ప్లీజ్ దయచేసి చూడండి. ఓకేనా? 12 మినిట్స్ 40 సెకండ్స్ వరకు మాత్రం వీడియోని చూడండి. నేను కావాలంటే కామెంట్స్‌లో కూడా పిన్ చేసి ఉంచుతాను. అక్కడి నుంచి అమెజాన్ పార్ట్ వస్తది. సో, మీరు చూడకపోయినా పర్వాలేదని నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ప్రమోషన్ అయినా కూడా ఇలాగ ఎవరు చెప్పరు. బట్ నేనైతే చెప్తాను. ఓకేనా? అండ్ గ్రేట్ సమ్మర్ సేల్ అనేది యుటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి డాట్ అండ్ కీ నుండి ఫేస్ వాష్ అండి. ఇది నేను 2 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాను. చాలా బావుంది. మెయిన్‌గా డ్రై స్కిన్ వాళ్ళకి గానీ, ఆయిల్ స్కిన్ వాళ్ళకి గానీ సూపర్‌గా ఉంది. జెల్ ఫామ్‌లో వస్తది. ఫోమ్ ఉంటది. లైట్‌గా వస్తది. బట్ చాలా బావుంటది. ఎక్కువ డ్రై చేయదండి స్కిన్‌ని. ఎవరికైనా డ్రై స్కిన్ బాగా ఉందనుకునే వాళ్ళు బెస్ట్ ఫేస్ వాష్‌ని ట్రై చేయాలనుకుంటే గనక డాట్ అండ్ కీ ఫేస్ వాష్‌ని అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఎంఆర్‌పీ రూ. 250 అంటే రూ. 249. మనకి సేల్‌లోని 150కి, 170కి కూడా దొరుకుతుంది. ఇది ఫస్ట్ తీసుకున్నాను. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాది సెటాఫిల్ మాయిశ్చరైజర్ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఇది అరౌండ్ మనకి 899 ఈ ట్యూబ్ అంటే 900 బట్ 3 మంత్స్ నుండి దీన్నే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా బావుంటది. టెక్స్చర్ అయితే మాత్రం మెయిన్‌గా డ్రై స్కిన్ వాళ్ళకైతే మాత్రం అల్టిమేట్ అనమాట. చాలా చాలా బావుంటుంది. సో, ఎవరికైనా డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తారన్నా, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తారన్నా కూడా బెస్ట్ మాయిశ్చరైజర్ అంటే నేను సెటాఫిల్ అనే చెప్తాను. హ్యాపీగా యూజ్ చేసుకోండి ఇది. అండ్ థర్డ్ వచ్చేసి సమ్మర్ ఏదో ఒక సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. డాట్ అండ్‌కి ఇది స్ట్రాబెర్రీ టింటెడ్ సన్ స్క్రీన్ అయితే ట్రై చేయండి. మెయిన్‌గా అమ్మాయిలు, అబ్బాయిలు కాకపోయినా కూడా. ఎందుకంటే మనం ఫౌండేషన్ అని అదని ఇదని యూజ్ చేస్తూ ఉంటాం కదా! అవన్నీ కంటే కూడా ఇదొక్కటే బెస్ట్. ఎందుకంటే ఇలా మనకి ఫౌండేషన్ లాగా వస్తది టింటెడ్. బట్ మనకి ఎక్కడ కూడా వైట్‌గా అనిపించడం అలా ఉండదు. ఈజీగా స్కిన్‌లో గ్లైడ్ అయిపోద్ది. అండ్ మంచిగా ఎస్‌పీఎఫ్ పిఏ 50 ప్లస్ పిఏ డబుల్ ప్లస్ అనమాట. సో, చాలా మంచిది.
ఆహ్, ఇది మంచిగా మనం యూజ్ చేసుకోవచ్చు సన్ స్క్రీన్‌గా అయితే. ఎందుకంటే ఎస్‌పీఎఫ్ 50+ ఉంది కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ తర్వాత వచ్చేసి మెబిల్ నుండి ఒక లిప్ బామ్ కూడా. ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ అనుకుంటాను ఈ లిప్ బాము. పింక్‌దొకటి కొంచెం రెడ్డిష్ కలర్ ఒకటొస్తది. బేబీ లిప్స్ లిప్ బామ్ చాలా బావుంటది. ఇప్పుడు నేను ఇదే పెట్టుకున్నాను. ఎవరికైనా డ్రై లిప్స్ ఉన్న వాళ్ళకి ఇది ట్రై చేయండి. చాలా బావుంటది. అండ్ తర్వాత వచ్చేసి మై గ్లామ్ నుండి ఇది సిందూర్ స్టిక్ అనమాట. చాలా మందికి సమ్మర్‌లోని స్వెట్ వల్ల కుంకుమ ఇలా నిలబడదు. కరిగిపోతూ ఉంటది. వాళ్ళు ఇది ట్రై చేయండి. చాలా బావుంటది. సో, చక్కగా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. నేనిది ఇలాంటిదొకటి నేను పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను. ఇంకొకటొచ్చేసి ఆహ్, ఇంకొక దానికి యూజ్ చేస్తాను చెప్పనులెండి. ఇది నేను పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నానండి. ఇంకోటి ఇంకో దానికి యూజ్ చేస్తున్నాను. అది చెప్పట్లేదు గానీ 2 ఉంటాయి నా దగ్గర ఎప్పుడు కూడా. సింధూర్ స్టిక్ చాలా బావుంటది. ఇగోండి ఇలాగా జస్ట్ డ్రై అయిపోతే ఇప్పుడు అంటుతది గానీ కొంచెం ఇగోండి అంటలేదింకా. డ్రై అయిపోతే చక్కగా ఉంటది. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. హ్యాపీగా మైగ్లామ్ నుండి సింధూర్ స్టిక్ కూడా తీసుకున్నాను. ఇవన్నమాట. ఎప్పటినుంచో వాడుతున్నవే కొత్తగా తీసుకున్నవి ఏం కాదు. మీరు తీసుకోవాలనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. గ్రేట్ సమ్మర్ సేల్‌ని కూడా యుటిలైజ్ చేసుకోండి. అప్ టు 80% వరకు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకా ప్రదోష దీపం కోసం మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఖచ్చితంగా మీ అందరికీ నేను రిప్లైస్ ఇస్తాను. వీడియో రూపంలో అయినా, ఆన్ స్పాట్ అక్కడైనా కూడా రిప్లైస్ ఇస్తాను. ఓకేనా? అండ్ మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్, మీ అందరి అభిమానం ఎప్పుడూ నా మీద ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.